వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ గాజువాకలో సీఎం జగన్ సిద్ధం సభ. పోటెత్తిన జనం, జనసంద్రంగా మారిన పట్టణ రహదారులు. జనమే జయమని నమ్మే జనసేనాని పవన్ ని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసిన చిరంజీవి. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడన్న మెగాస్టార్. పుంగునూరులో ప్రజాగళం సభ. హాజరైన చంద్రబాబు, పెదిరెడ్డి రాజకీయ ఆధిపత్యానికి కిరణ్ కుమార్ రెడ్డి గండి కొడతారని స్పష్టీకరణ. వివరాల్లోకి వెళితే, గాజువాకలో నిర్వహించిన సీఎం జగన్ సిద్ధం సభకు జనం పోటెత్తారు. పట్టణంలో అన్ని దారులు జనసంద్రంగా మారాయి. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో జరిగిన సభకు అనూహ్య స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్పై ప్రధాని ఏదైనా ప్రకటన చేస్తారని కోటి ఆశలతో ఎదురు చూశారని, ఆయన ప్రసంగంలో ఊసే ఎత్తలేదన్నారు. కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సమర్థించిన వారవుతారని ప్రజలకు తెలియజేశారు. అనకాపల్లిలో మోదీ సభలో చేసిన విమర్శలు చూస్తే ఒక్కటే అనిపించిందని, 2019లో మోదీ ఇదే చంద్రబాబు గురించి పార్టీలు మార్చే వ్యక్తి అని, వెన్నుపోట్లు, అత్యంత అవినీతి పరుడని చెప్పి ఆ నోటితోనే ఇప్పుడు 2024లో ఎన్డీఏ కూటమిలో చేరగానే గొప్ప నాయకుడని పొగుడుతున్నారని, గెలవడం కోసం ప్రధానమంత్రి కూడా అబద్ధం చెప్పడం ఘోరమన్నారు. సభలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, నేతృత్వాన్ని, వారి తాలూకా ఆలోచన విధానాల్ని బలపరచడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు విచ్చేస్తా ఉన్నారు. మీ అందరి హర్షధ్వానాల మధ్య వారిని ఘనంగా స్వాగతం పలకమని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడు ఇలా బటన్లు నొక్కడము లేదు. గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడము లేదు. గతంలో ఉండేది దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ 59 నెలల పాలనలోనే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం 4 లక్షలుంటే, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎన్నికలకు వారం రోజుల వ్యవధి కూడా లేదని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు వడ్డుతున్నాయి. కళ్ళు బైర్లు గమ్మే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలనే విషయంలో ముందువాడిగా ఉంటున్నాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తమ్ముడు కళ్యాణ్ బాబుదని అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదన కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్
తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయం నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం పెదగంటేడ పరిధి నడుపూరు గ్రామంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలోనే ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత లభించిందన్నారు. గత ఎన్నికలలో కూడా వైసీపీ విజయానికి ఎనలేని సహకారం అందించిన ఆర్యవైశ్యులు ఈసారి ఎన్నికలలో కూడా వైసీపీ గెలుపునకు సహకారం అందించాలని కోరారు. వ్యాపార, వాణిజ్య రంగాలలో కొనసాగుతున్న ఆర్యవైశ్యులకు అన్నింటి అన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, భూపతిరాజు సుజాత, కులుకూరి మంగరాజు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. సహజంగా ఏ కార్యక్రమం చేసినా మీతో మొదలు పెడితే అది విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం సహజంగా ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే మాత్రం నామినేషన్ ఫీజు మీ డబ్బులతోనే కట్టాలనేటువంటిది మా సెంటిమెంట్. సహజంగా నాదే కాదు, ఎవరికన్నా సరే అదే సెంటిమెంట్. సో ఆ రకంగా మొదలుపెట్టేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా మనం చేసేటువంటి కార్యక్రమం పూర్తవ్వాలనేటువంటిది మన ఉద్దేశం. సో అందులో భాగంగా మీరు ప్రతి గ్రామంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు, లేదా ప్రతి కాలనీలో వ్యాపార రీత్యా మీతో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో కానీ కాలనీలో ఉన్నటువంటి సత్సంబంధాలు, మీతో ఉండేటువంటి పరిచయాలు, మీరు కనీసం ఒక 100 నుంచి 200 కుటుంబాలని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు. సో ఇలా పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో మీ తాలూకా ఒక మంచి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకమని మీరు ఒక మాట చెప్తే తప్పకుండా ప్రభావితం అవుతారనేటువంటి నమ్మకం ముఖ్యంగా మా అందరికీ ఉంది. ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి. తప్పకుండా రానటువంటి కాలంలో నేనైతే మీకు ఒకటే హామీ ఇవ్వగలుగుతాం, మీకు ప్రశాంతమైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి దానికి, ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ లేకుండా చేసుకునేటువంటి దానికి, ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం నుంచి లేకుండా చేసేటువంటి దానికి నేను సహకరిస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కూడా కోరుకునేది అదే. నాకు తెలుసు, నేను చేసుకునేటువంటి వ్యాపారం ప్రశాంతంగా జరగాలి, ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు, లేదా స్థానికంగా నాయకత్వం ద్వారా మాకు హెరాస్మెంట్ ఉండకూడదు. ఈ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ జీవనాన్ని మీరు కోరుకుంటారనేటువంటిది, అందులో మీరు ఎవరితో తగులుకెళ్ళరు, మీతో ఎవరికి తగులు రారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవీమణి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని శ్రీనివాస్ ప్రసాదులకు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్ గెలుపునకు కృషి చేయాలని, భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా గత 5 సంవత్సరాలుగా విధ్వంసక పాలన జరుగుతున్న విధానాన్ని ప్రజలు చూశారని అన్నారు. అందరూ లోకేష్ విజయంలో పాలు పంచుకోవాలని కోరారు. అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించక్కర్లేదు. మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ
అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు, ఎటువంటి పాలన సాగిందో. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నౌలూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మాట్లాడుతూ స్థానికంగా ఉండే అభ్యర్థులు కావాలో, విజిటర్స్లా వచ్చే అభ్యర్థులు కావాలో మంగళగిరి నియోజకవర్గ గుంటూరు పార్లమెంట్ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. మరి వారి అనుచరులతోటి, వారి గుమస్తాలతోటి, ఇక్కడ ఎంప్లాయీస్ తోటి నామినేషన్ వేసిన పరిస్థితి మనం అందరం చూసాం. అలాగే పరిపాలన కూడా ఇలాగే ఉంటుందని చెప్పి వాళ్ళు సింబాలిక్గా ముందుగానే ఒక మెసేజ్ని పంపించారు. ప్రజలందరూ కూడా ఇది గమనించారు, చక్కగా ఆదరిస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని, అలాగే లోకల్ ఎంపీ అభ్యర్థి కూడా. మరి ఎంపీ గారితో మాట్లాడాలంటే ఎంపీ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు, లేకపోతే వీళ్ళు వీసా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మేము అందుకోలేం కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, స్థానికంగా ఉన్న ఎంపీని మేము ఎన్నుకుంటామని చెప్తున్నారు. ప్రజల ఆదరణ చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, మరి చేయూత కానివ్వండి, ప్రజలందరూ కూడా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు. మహిళలు అనేక పెద్ద సంఖ్యలో మహిళలు కూడా జగనన్న ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విదేశీ విద్యా అవకాశాలు కల్పించారు. మరి పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని పోటీగా విదేశాల్లో చదువుకునే వాళ్ళతో పోటీ పడి చదువుకునే అవకాశం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అలాగే యూపీహెచ్సీలు డెవలప్ చేసి ఆరోగ్య భరోసాను కల్పించారు. రైతులకు కూడా ఎన్నో పెట్టుబడులు కానివ్వండి, పంట వేసే టయానికి వాళ్ళకి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఉద్యోగ నిర్వహణలో ఉన్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ రోజు నేను రాజ్యాంగం ప్రకారం ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, దయచేసి బయటికి రండి, ఓటు వేయండి, మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి. అలాగే ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి. మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్, ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అల్లర్ల లాంటివి జరుగుతున్నాయో వాటన్నిటిలో మనం నైట్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము. అలాగే ఈ లిక్కర్ కానీ, ఇల్లీగల్ మనీ కానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. సీజర్స్ కూడా దగ్గర ఈ మనకు ఎంసీసీ స్టార్ట్ అయ్యాక 14 కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ, గోల్డ్ కానీ, లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా. పిఠాపురంలో తన మేనమామ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ హీరో సాయి ధరమ్ తేజ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా గుర్రాళ్లపోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. అతనిని సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. కొద్దిసేపు అక్కడ గడిపి జనసేన కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాలకు గెలుపుతోనే సమాధానం ఇద్దామని సాయిరాం పేర్కొన్నారు. కాగా వైసీపీ వాళ్ళు ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అన్ని మనసు పెట్టుకుంటాం, అవన్నీ మన గెలుపుతో మనం ఆశించాం. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం, బాగా కదా, నైట్ వెళ్ళాము. ఓకే, చూసుకున్నారు. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ గాజువాకలో సీఎం జగన్ సిద్ధం సభ, పోటెత్తిన జనం, జనసంద్రంగా మారిన పట్టణ రహదారులు. జనమే జయమని నమ్మే జనసేనాని పవన్ను గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసిన చిరంజీవి. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడన్న మెగాస్టార్. పుంగునూరులో ప్రజాగళం సభ, హాజరైన చంద్రబాబు పెదిరెడ్డి రాజకీయ ఆధిపత్యానికి
కిరణ్ కుమార్ రెడ్డి గండి కొడతారని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.